ఇక వెక్కల్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి, ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా అప్లోడ్ చేసే వీడియోకి మిస్ కారు. అదేవిధంగా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ప్రతి ఫ్రెండ్కి ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా, షేర్ బటన్ ద్వారా షేర్ చేయండి. హాయిగా మహేష్ షేర్ ఫ్రెండ్స్, మన ఛానల్ ప్రతిరోజు డైలీ డిఎస్సీ పర్పస్ వీడియోస్, అదేవిధంగా ఎప్పటికప్పుడు వచ్చే ఎడ్యుకేషన్ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన సమాచారం అనేది మీకు చెప్పడం జరుగుతుంది. సో తప్పకుండా ఇలాంటి ఇన్ఫర్మేషన్ పొందాలని తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ విఆర్ఓ నియామకాల అర్హతల సర్వే గురించి ఒక వీడియో చేయడం జరిగింది. అయితే చాలా మంది ఈ యొక్క వీడియో చాలా మంది కొంతమందికి అర్థం కాలేదు. సో ఇంకా ఇంటర్మీడియట్ వరకే ఉందా ఈ యొక్క క్వాలిఫికేషన్ అనేది, లేదంటే 10వ తరగతి వరకు ఉందా, ఏంటి కంప్యూటర్ పరిజ్ఞానం అంటున్నారు. సో దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పి క్వశ్చన్స్ అయితే నాకు అడగడం జరిగింది. సో ఈ వీడియోలో మీకు అది ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే వేసి ఇస్తాను. మీరు చూసుకున్నట్లయితే గ్రామ రెవెన్యూ అధికారుల నియామకాలకు అర్హతలను సవరిస్తూ ప్రభుత్వం అనేది ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇప్పటిదాకా కనీస అర్హతగా ఇంటర్మీడియట్ ఉండేది, తాజాగా 10వ తరగతి వరకు తగ్గించారు. అంటే ఈ యొక్క విఆర్ఓ ఎగ్జామ్కి గతంలో ఇంటర్మీడియట్ ఉండేది అర్హతగా, మనం ఇంటర్మీడియట్ ఉంటే అప్లై చేసుకునే వాళ్ళవి. అయితే ఇప్పుడు అలా కాదు ఫ్రెండ్స్, 10వ తరగతి ఉంటే చాలు. కానీ గతంలో సర్వే శిక్షణ, కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరిగా ఉండేవి కాదు, నేడు తప్పనిసరి చేశారు. అంటే ఏంటంటే ఇంటర్మీడియట్ ఉంటే డైరెక్ట్గా మనం ఎగ్జామ్కి అప్లై చేసుకునే వాళ్ళం. అయితే ఇప్పుడు మనం 10వ తరగతి పాటు సర్వే శిక్షణ, కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. ఓకేనా? 10 ఉత్తీర్ణతతో పాటు డ్రాఫ్ట్స్మెన్, సివిల్ లేదా ట్రేడ్ విభాగంలో ఏదో ఒక కోర్సు పూర్తి చేసి జాతీయ వృత్తి విద్యా శిక్షణ సంస్థ నుంచి ధృవీకరణ పత్రాన్ని పొంది ఉండాలి. అంటే ఇప్పుడు మీ కంప్యూటర్ ఈ యొక్క విఆర్ఓ పోస్ట్కి 10వ తరగతి ప్లస్ కంప్యూటర్ పరిజ్ఞానం, అది కూడా డ్రాఫ్ట్స్మెన్, సివిల్ లేదా ట్రేడ్ విభాగంలో 2 ఏళ్ళ కోర్సు పూర్తి చేసిన వాళ్ళే ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోగలుగుతారు. అంతేకాదు ఏపీపీఎస్సీ లేదా జిల్లా సెక్షన్ కమిటీ నిర్వహించి కంప్యూటర్ పరిజ్ఞాన పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అంటే మీరు అర్హత ఈ యొక్క ఎగ్జామ్కి అటెండ్ అయ్యేటప్పుడు మీరు 10వ తరగతి ఉండాలి, అదేవిధంగా 2 ఏళ్ళ కోర్సును పూర్తి చేసి ఉండాలి, ఈ యొక్క డ్రాఫ్ట్స్మెన్, సివిల్ లేదా ట్రేడ్ విభాగంలో పూర్తి చేసి ఉండాలి. ఇంతటితో పాటుగా ఇది ఏంటంటే జిల్లా సెలక్షన్ కమిటీ లేదా ఏపీపీఎస్సీ నిర్వహించి కంప్యూటర్ పరీక్షలను కూడా ఉత్తీర్ణ సాధించాలి. సో అది ఉంటేనే మీ యొక్క విఆర్ఓ పోస్ట్కి అనేది అర్హత అనేది ఉంటుందన్నమాట. సో ఇది ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది. ఓకేనా? 10వ తరగతి ప్లస్ 2 ఏళ్ళ డ్రాఫ్ట్స్మెన్, సివిల్ లేదా ట్రేడ్ విభాగం సర్టిఫికేట్ ఉండాలి. అలాగే ఏపీపీఎస్సీ నిర్వహించే లేదా జిల్లా సెలక్షన్ కమిటీ నిర్వహించే కంప్యూటర్ పరీక్షలను కూడా ఉత్తీర్ణ సాధించి ఉండాలి. ఈ 3 ఉంటేనే ఈ యొక్క విఆర్ఓ పోస్ట్కి అనేది మనకి అర్హత అనేది ఉంటుంది. చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, చాలా మందికి ఇంటర్మీడియట్ అర్హత ఉండేది. సో వారు ఏంటంటే ఇంకా డైరెక్ట్ ఇంటర్ అయిపోతే ఈ యొక్క కోర్స్కి అప్లై చేసుకునేవారు. సో ఆ విధంగానే గత 2-3 ఏళ్ళ నుంచి ఈ యొక్క పోస్టులకి ప్రిపేర్ అవుతున్నారు. బట్ వారికి షాక్ తినే అంశం ఇదనమాట. సో ఎవరికి ఇప్పటికే ప్రకటించారు కాబట్టి ఎవరికి ఈ విషయం తెలియదు. సో 2 ఏళ్ళ ట్రేడ్, అది డ్రాఫ్ట్స్మెన్, సివిల్ ట్రేడ్ విభాగంలో అయితే ఇప్పటివరకు తెలిసింది ఇప్పుడే కాబట్టి చేయాలంటే ఇంకో 2 ఏళ్ళు పడుతుంది. సో అప్పుడైతే ఇప్పుడు కనుక నోటిఫికేషన్ కనుక వచ్చినట్లయితే ఎవరికి అర్హత అనేది ఉండదు. సో నా ఉద్దేశం ప్రకారంగా అయితే ఈ యొక్క అర్హతల గురించి కొంచెం ఆలోచించి ఈ యొక్క నోటిఫికేషన్కి మాత్రం ఇంటర్మీడియట్ లేదా 10వ తరగతితో నియామకాలు చేస్తూ వచ్చి ఇంకో నోటిఫికేషన్కి ఈ విధంగా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఈ యొక్క 2 ఇప్పుడే కదా మనకు తెలిసింది. సో అఫీషియల్గా గెజెట్ అనేది ఈ నెల 7న ఇప్పుడు రిలీజ్ చేస్తామని చెప్పారు. సో అప్పుడు వచ్చినప్పుడు ఇంకా ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. అప్పుడు మీకు మరంతా వీడియో పెట్టి తప్పకుండా మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఈ వీడియోని అయితే తప్పకుండా మీరు లైక్ చేయండి, మీ ప్రతి ఫ్రెండ్కి షేర్ చేయండి. అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది. తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి ఇన్ఫర్మేషన్ పొందుతారు. థ్యాంక్ యూ.